సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు మీ వరకు వచ్చిన ఒక పెద్ద రూమర్, ఎంత నవ్వుకోవడం లేదంటే బాధపడడం లేదంటే వాళ్ళని కొట్టాలనిపించేంత వచ్చిన రూమర్, బాగా ఆలోచించుకొని చెప్పండి. ఒకటే ఉంది, అది నేను స్వాచిన్కుల్లో ప్రెగ్నెంట్ అనమాట. ప్రెగ్నెంట్ అయితే ఎవరో యూట్యూబ్లో శిరీష ప్రెగ్నెంట్ అయింది అనేసి పెట్టారు వివరాలు. ఏదో ఛానల్, నాకు గుర్తు కూడా లేదు. అసలు దానికి తెగ వ్యూస్. మా ఇంట్లో వాళ్ళందరూ, మా రిలేటివ్స్ కాల్ చేసి అదేంటి అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే కనీసం చెప్పడా మాకు అది అనేసి. నేనెప్పుడు అయ్యాను, నేనెప్పుడు చెప్పాలి, అదేమన్నా దాచే విషయమా? అసలు ఎవడో వాడిని అప్పటికి కింద కామెంట్ పెట్టాను, కొంచెం క్లారిటీగా తెలుసుకొని పెట్టండి, రూమర్ అయినా కొంచెం ప్రాపర్గా క్రియేట్ చేయండి, ఇదేం పిచ్చి రూమర్ అని చెప్పేసి. మరి ఏంటో దానికి రియాక్షన్ లేదు, ఇంకా స్టిల్ అలాగే ఉందనుకుంటా యూట్యూబ్లో. ఎప్పుడు క్లారిటీ ఇవ్వాలని అనుకోలేదా? ఈ మధ్య లైవ్లు పెట్టేసేసి చెప్తున్నారు కదండి యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలో. ఎంతమందికి ఇస్తామండి, ఏమని ఇస్తాం అసలు? నేను ప్రెగ్నెంట్ కాదు అని అంటే ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు సీరియస్లీ నేను ప్రెగ్నెంట్ అయిన రోజు నేనే ఇన్స్టాలో ఎఫ్బీలో సో ప్రెగ్నెంట్ పలానా బేబీ పుట్టిందని నేను పెట్టేస్తున్నాను. వాంటెడ్లో ఒక వీడియో పెట్టి పలానా వాడిని తిట్టి నేను బ్యాడ్ అయ్యి ఇదంతా ఎందుకు? చాలా రూమర్స్ ఉన్నాయి అలా. శిరీష హస్బెండ్ ఎలా ఉంటాడో తెలుసా, ఎంత అందగాడో తెలుసా, శిరీష వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా, వాళ్ళ ఫ్యామిలీతో ఎలా తిరుగుతుందో తెలుసా. ఎందుకు ఎవరికి తెలుసా అని చెప్తావు నువ్వు? నన్ను అడుగు కదా కనీసం. నన్ను అడిగి చెప్పడం చాలా బాగుందండి, భలే ముచ్చటగా చెప్తున్నారు. మీరు క్యాప్షన్ చూడండి, నావన్నీ అలాగే ఉంటాయి. నేను చూసాను ఆల్రెడీ. మీకు తెలుసా ఎలా అంటే శిరీష వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలుసా? నేను నా ఫ్యామిలీతో ఎక్కడ తిరిగితే నీకెందుకురా, వేరే అవుట్పుటే లేదా నీకు? ఇదే టాపికా? లేకపోతే ఏవో అండి కొన్ని గుర్తు కూడా ఉండవు. ఎంత నవ్వొస్తుందో ఆ క్యాప్షన్ చూస్తే, అసలు కొన్నిసార్లు జాలేస్తుంది వాళ్ళ మీద నాకు. వేరే ఇంకా ఆప్షన్ లేదా వీళ్ళకి అవుట్పుట్ తీసుకోవడానికి, ఇదే ఇంకా మిగిలిందా అని చెప్పేసి. ఆ క్యాప్షన్స్ చూసి 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 మేము కూడా ఏం క్యాప్షన్ పెడతామో అనుకేసి ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఇప్పుడు వద్దులేండి, ప్రెసెంట్ సీరియస్లీ లేదండి. ఫ్రాంక్లీ నేను అందుకే స్కిప్ చేశాను ఇప్పటివరకు, అందుకే ఏ యూట్యూబ్ కి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎంత మిస్ అయ్యండి వాళ్ళు, అసలు ఎంత దాచుకున్నారండి, ఎంత బాధ, ఎంత ఆనందం. తెలుసా క్యాప్షన్స్ తెలుసా, ఇవన్నీ మిస్ అయ్యేవాళ్ళు కదా రాకపోయిందంటే. కాకపోతే మీరు మాత్రం క్యాప్షన్ నీట్ గా పెట్టంటే, మీరు తెలుసా పెట్టకండి, మీకు తెలుసా అన్నది మేము వాడము అసలు. మీరు చెప్పండి, మీరు చెప్పిన క్యాప్షన్ శిరీష ఇంటర్వ్యూ చాలు. లేదు రాములమ్మ ఇంటర్వ్యూ అని పెట్టిస్తా. అయ్యో ఇంకా సూపర్ అసలు. సరే ఓకే, మీకు బాగా హార్ట్ టచింగ్ పర్సన్ ఫ్యామిలీలో ఒకరు అని చెప్పలేను అని చెప్పకండి, ఇన్స్పిరేషన్ అంటూ ఒకరు ఉంటారు, వాళ్ళని చూస్తుంటే ఎప్పటికప్పుడు జీల్ అండ్ మోటివేషన్ పెరుగుతూ ఉంటుంది, మనల్ని ఎప్పటికప్పుడు వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. అమ్మనా? అమ్మాయిలకు ఆల్మోస్ట్ అమ్మ. బట్ నేను విన్నదాని ప్రకారము ఇన్స్పిరేషన్ అనగానే అమ్మ అని అందరు చెప్తారు, బట్ ఎవరు అంటే ఎక్కువ ఇష్టం అంటే డాడీ అంటారు అమ్మాయిలు స్పెషల్లీ. అమ్మాయి ఇన్స్పిరేషన్, అమ్మాయి ఎక్కువ ఇష్టం కూడా. చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అయ్యి మమ్మల్ని అందరినీ చూసుకొని కష్టపడి పెంచింది కూడా తనే. ఇంకా సో ఇండస్ట్రీలో యాక్టింగ్ పరంగా కావచ్చు, మీకు బాగా నచ్చిన బెస్ట్ పర్సన్, యాక్టింగ్ పరంగా ఒకరు చెప్పండి, బాగా నచ్చిన బెస్ట్ పర్సన్ మళ్ళీ ఇంకొకరు. భానుప్రియ గారు. యాక్టింగ్ పరంగా బెస్ట్ పర్సన్ కూడా, అన్ని రకాలుగా ఆవిడే అనిపిస్తారు. బెస్ట్ బడ్డీస్ ఎవరు? ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? బెస్ట్ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు చాట్ చేసుకోవడానికి, ఫోన్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఎక్కువ లేరు, చాలా అంటే చాలా తక్కువ మాట్లాడతాను. మీకు టైం ఎక్కడ ఉందండి వాళ్ళతో స్పెండ్ చేయడానికి? ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడారు, రిషిక, శ్రావ్య అండ్ అంతే. సో ఇదా అసలు పరిస్థితి, రిషిక గారు వచ్చారు కాబట్టి మీరు ఒప్పుకున్నారనమాట. లేదంటే ఎందుకులేండి, ఇప్పుడున్న ఫేమ్ ఎంత నిష్ఠూరంగా, ఏమంటారు నిట్టూర్పుతో ఏం వాడాలో అర్థం కావట్లేదు అచ్చ తెలుగులో అలా మాట్లాడారు. నేను అనుకున్నాను అయ్యో ఏంటి లైఫ్ అంతా అయిపోయినట్టు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ఇవిడ అనుకున్నాను. నిజంగానే ఫ్రెండ్స్ తక్కువ ఇండస్ట్రీలో. రిషిక ఏంటంటే పాపం నేను అది కాల్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా అది కాల్ చేస్తుంది, మాట్లాడుతుంది, ఏంటి తెలుసుకుంటే. దట్టు మనసు మమత నుంచి శ్రావ్య కొంచెం అటాచ్మెంట్ ఎక్కువైపోయింది, ఇంకా కొంచెం క్లోజ్ అది అంటే వాళ్ళిద్దరే. కానీ రిషిక గారు కూడా అంటే మీ ఇంటర్వ్యూలో తన టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఆవిడ మాట్లాడే వరకు ఆవిడ అంత ఓపెన్ గా అంత సాఫ్ట్ పర్సన్ అని చెప్పలేము. ఆన్ స్క్రీన్ ఆవిడ చూసి ఎవరైనా అనుకుంటారా? అసలు తెలీదు. అంటే అఫ్ కోర్స్ కోపం అది కూడా ఉంది, అది వేరే విషయం. తను మాట్లాడితే తప్ప తెలీదు నిజంగానే.
అంటే ఒక్కొక్కసారి చెప్పుకోవాలేమో ఐఎమ్ దిస్. అందుకే మనుషులు చూడగానే ఏది ఫిక్స్ అవ్వదు, ఫస్ట్ వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏంటో తెలిసాకే డిసైడ్ అవ్వాలి. మాట్లాడితే కూడా తెలియదండి, ఎందుకంటే ఫస్ట్ టైంలోనే మనం అన్ని మాట్లాడలేము. అంటే కంఫర్ట్ జోన్, మనం ఉన్న ఇండస్ట్రీ అలాంటిది కదా. అప్పుడు మన కంఫర్ట్ అది భయం వేస్తుంటుంది, ఏం మాట్లాడితే మళ్ళీ ఎలాగైనా చచ్చినట్టు చచ్చేదాకా ఇండస్ట్రీలో ఉండాల్సిందే, వాళ్ళ మొహాలు చూడాల్సిందే. మళ్ళీ ఈ మధ్య ఇంకో కొత్తది వచ్చింది, ఎప్పుడు మాట్లాడుతుంటే ఎవరు రికార్డ్ చేస్తారో తెలియదు, ఎవరు వీడియో తీస్తారో తెలియదు, ఈ మధ్య డ్రెస్సులు మార్చుకుంటుంటే అయ్యో హారబుల్ థింగ్ అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడ ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన రేపటి నుంచి కానీ ఇవి కానీ చూస్తే మా సిస్టర్ వాళ్ళ చిన్న పాపని అలా బయటికి పంపించాలని భయం వేస్తూ ఉంటుంది. అసలు ఎక్కడ ప్రొటెక్షన్ లేకుండా అమ్మాయిలు ఏమో ఆఖరికి కొరియర్ వాళ్ళ ఇంటి వచ్చి డోర్ కొడితే కూడా అమ్మో వీడేదో తేడా ఇది నేను ఫేస్ చేశాను. ఇది అడగండి, ఆన్లైన్ షాపింగ్ నేను 2 నిమిషాలు ఎక్కువ ఇస్తాను, అమ్మో వీడు తేడా ఇస్తున్నాడు, తొందర డోర్ పెట్టేసి అలా డబ్బులు ఇచ్చేసాను, తక్కువ డోర్ పెట్టాడు. అందరూ ఉన్నారు ఈ కేటగిరీలో. ఎంత భయం వేస్తుంది. ఆఖరికి అమ్మని కూడా పాలోడు వస్తున్నాడా కొంచెం జాగ్రత్త, తొందర తక్కువ తీసుకుని డోర్ పెట్టేసి అని చెప్పేసి. ఏమో ఎవరి బ్రెయిన్ ఎలా ఉందో తెలియట్లేదు అసలు. మొన్న కొన్ని జరిగిన తర్వాత ఇంకా హారబుల్ గా థింక్ చేస్తున్నాను నేను. ఎవరిని నమ్మలేం కదా, మనుషులను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతారో అని అనేవాళ్ళు. అప్పుడు ఆప్షన్ లేదు, వచ్చినట్టు వాళ్ళే నమ్మాలి, వాళ్ళ చేతుల్లోనే మోసపోవాలి, వాళ్ళ చేతుల్లోనే చావాలి. వా, ఇది చాలా హారబుల్ గా ఉందండి. చాలా అసలు మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలన్నట్టు చెప్తున్నట్టు నాకైతే. వేరే ఆప్షన్ లేదు, ఏం చేస్తాం. ఎదుటోడు ఎంత ఇదేనో తెలిసిన తర్వాత కూడా మనం ఖచ్చితంగా నమ్మాలి. ఇంకా వేరే ఎవరున్నారు నమ్మడానికి? ఇదిదా మ్యాటర్. సో ఓకే అండి. సో ఇంకా ఏమైనా విన్నారా స్టోరీస్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అవి ఇవి ఇంకేమైనా ప్లానింగ్ లో ఉన్నాయా అప్కమింగ్? రావచ్చు, రాకపోవచ్చు. కొన్ని అయితే హోల్లో ఉన్నాయి, అది అయితే చెప్తాను. అవ్వకముందే ఎందుకు మళ్ళీ, అవ్వకపోతే డన్. అది కూడా కరెక్టే లేదు, మీరు చెప్పారు కాబట్టి ప్రాక్టికల్ గా ఆలోచించడం బెటర్. అదే. సో మీకు బాగా ఫేవరెట్ ఫుడ్ ఆల్ టైమ్, బాగా తినే సంవత్సరం అయినా కూడా ఈ ఫుడ్ ఉంటే చాలు నేను తింటూ ఉంటాను అనే ఫుడ్ ఏదైనా ఉందా? నేను చికెన్ లివర్ కర్రీ తింటా బాగా. జనరల్గా తినరు కదా చికెన్, అదొకటి తింటూ నేను అదొకటి బాగా తింటాను, ఇష్టం చాలా. అండ్ ఈ మధ్య కొంచెం డైట్ అది చేస్తున్నాను కాబట్టి కొంచెం కరెక్ట్ చేస్తాను. సరే, మెయింటైన్ చేయడానికి ఏం చేస్తుంటారు? జిమ్కి వెళ్ళే వాళ్ళని విన్నాను అప్పుడు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? జిమ్ అసలు లేదు, ఎప్పుడు డాన్సే. ఊరికి జిమ్ అది లేదు, ఫుడ్ కంట్రోల్ చేస్తాను అండ్ డాన్స్, అంతే, ఇంకేం ఉండదు. దట్టు ఇంకా మా ఇంటి జీన్స్ అయితే ఏదైతే ఉందో ఎక్కువ ఇలా అయిపోయి ఎవరు లేరు, అందరూ లీన్ గానే ఉంటారు. మా ఇంట్లో కొంచెం బొద్దుగా ఉన్నానంటే నేనే. ఇంకా మీ సిస్టర్స్ అయితే నేను అడిగాను కూడా ఆల్రెడీ రజిత గారిని, అసలు ఫిట్గా ఉంటారు. యాక్చువల్లీ హెల్దీగా మనము ఎలా ఉన్నామా సన్న ఉన్నామా అన్నది కాదు, హెల్దీగా ఉన్నామా, హెల్త్ ఎలా బాగుంది అండ్ అది అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఫేస్లో, చాలా ఇంపార్టెంట్. అండ్ ఆవిడ చూసిన తర్వాత నాకు అది అనిపించింది. చెప్పండి నా తరఫున, ఆవిడని కూడా అడిగాను. సో అదనమాట. అండ్ అలాగే ఫేవరెట్ హాలిడే స్పాట్ ఎక్కడికి వెళ్ళారు, లేదంటే వెళ్ళాలని డ్రీమ్ ఉందా ఏదైనా? మాల్దీవ్స్ వెళ్ళాలి. ఫేవరెట్ హాలిడే స్పాట్ అంటే ఇల్లే, ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్బా ఇంటికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. మాల్దీవ్స్ మాత్రం డ్రీమ్ ఉంది, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళలేదు ఇంకా. ఫ్యూచర్లో సినిమాలు ఏమైనా మంచి ప్రాజెక్ట్స్ వస్తే తప్పకుండా చేస్తానండి. అంటే ఇది కోఆర్డినేటర్స్ త్రూ వెళ్ళి చీప్ అవడం అన్న ఒక ఫీలింగ్ పక్కన పెడితే, మూవీస్ ఎప్పుడు నేను చేయడానికి అబ్జెక్షన్ లేదు నాకు. అక్కడ నుంచి సీరియల్స్ చేసే వాళ్ళకు జనరల్ గా టచ్ ఉంటుంది, కొంచెం వస్తూ ఉంటాయి మూవీ ఆపర్చునిటీస్ అని. మేము నేను ఇంక్రీజ్ చేసుకోలేదేమో సర్కిల్, తెలీదు. అంటే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఫస్ట్ కొత్త పర్సన్ మీరు అసలు ఏం చూస్తారు? కొందరు ఏమంటే మామూలుగా స్మైలీ ఫేస్తో వెల్కమ్ చెప్పగానే వామ్ వెల్కమ్ మాట్లాడిస్తారు, అన్ని లొడా మాట్లాడిస్తారు. కొందరు ఆలోచిస్తారు, రిజర్వ్డ్గా అటు ఇటు చూస్తారు, అమ్మ మాట వచ్చేది. మాట్లాడిన దాంట్లో జెన్యున్ గా ఉన్నారా లేదా మీకు కొంచెం అర్థమైపోతూ ఉంటుంది కదా. ఓకే వీళ్ళు కొంచెం హార్ట్ టచింగ్ గా జెన్యున్ గా ఉంటే నేను తొందరగానే క్లోజ్ అయిపోతాను. ఇంకా డిపెండ్స్, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా లాంగ్ టైం ఉంటాను లేదా అంతేనా? అంటే అలా ఎవరైనా మధ్యలో వదిలేసామో మనం ఏదో అనుకున్నాం ఇక్కడ ఏదో జరుగుతుందని అనేసి అనుకున్న మనుషులు ఎవరైనా ఫేస్ చేశారా మీరు? ఇండస్ట్రీలో మాక్సిమం అలాగే ఉంటారండి, మొహం ముందు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా. అలాంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు దూరంగా ఉంటాను నేను, భయం వేస్తుంది అలాంటి వాళ్ళతో క్లోజ్ అవ్వాలంటే. అందుకే నా ఫ్రెండ్స్ లేకపోతే ఓవర్ అటాచ్మెంట్ ఉన్నావు, బయట కలవడం ఇవి అసలు చాలా తక్కువ. లొకేషన్లో ఉన్నామా అక్కడి వరకు ఆడుతూ పాడుతూ ఉంటాను, ఎంజాయ్ చేస్తాను, వదిలేస్తాను అంతే. ఇంకా
సో కూల్ అండి, చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడి. ఐ హోప్ మీకు కూడా నచ్చే ఉంటుంది. సో మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, అలాగే మీ మామ్ని అండ్ మీ అమ్మమ్మ గారిని బాగా చూసుకోవాలి అనేసి. అంటే అదొకటి మీకు పడిపోయింది కదా, అట్లీస్ట్ వాళ్ళని చూసే రెస్పాన్సిబిలిటీ అయినా నేను మూవ్ అయ్యాలి ఇంకా అనేది ఆ ఫీల్ ఉంది చూడండి, అది బాగా నచ్చింది నాకు. అండ్ ఫైనల్గా మీ ఫ్యాన్స్ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఏం చెప్తారో చెప్పండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తాను, నేను సోషల్ మీడియాలో అసలు రిప్లైస్ ఇవ్వలేను, దయచేసి ఏమనుకోకండి, తిట్టుకోకండి నన్ను. ఎందుకంటే లాట్ ఆఫ్ మెసేజెస్ ఒక్కొక్కరిది చూసి చదివి రిప్లై ఇచ్చేంత టైం నాకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత ఓపిక ఉండదు, దయచేసి ఏమనుకోకండి. ఇప్పటివరకు నన్ను ఇలా అభిమానిస్తున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటుంది ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హలో అందరికి నమస్తే, నేనే మీ బిత్తిరి సత్తి. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కండి. ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయి కదా, ఆ ఫుల్ డేట్లు వస్తాయంట. మీరైతే గంట గుర్తు కొట్టండి. Hi guys, this is Kartikeya. For more videos, please subscribe to iDream. Hello everyone, this is your Rahul Sipligans. For more videos, please do subscribe iDream. For more updates, please subscribe iDreams. Hi, this is Director Bobby. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Hi, this is Nikki Tamboli. Do subscribe iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ అలీ రజా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. Do subscribe iDream. Please subscribe to iDream.